ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. వారమంతా కాచి కాపాడి మరొక అవకాశాన్ని మాకిచ్చి నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినైనా నీ బిడ్డలకి నీ మాటలు వినిపించడానికి మరొక అవకాశం ఇచ్చిన ఆత్మలకు తండ్రి నీకు వేలాది వందనాలు. మరి వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వల్లరా ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. కంటికి కనబడని దేవుని ఆత్మ ప్రేమ మనుషులలో చల్లారిందా? ఈ ప్రేమ బీజం ఎప్పుడు పడ్డది? మానవ దేహంలో. దేవుని వల్లరా, ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే తప్ప మనం ఇక్కడికి వచ్చి కూర్చోలేం. అర్థమవుతుందా? దేవుని ప్రేమ మనలందరినీ ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అందరిని ఎందుకు ఈ యొక్క దేవుని ప్రేమ ఆకర్షిస్తలేదు అంటే, లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉన్నాయండి చెప్పండి. దేవుడు మాకేమిస్తాడో మేము దేవుని దగ్గరికి వస్తా అంటే శరీర సంబంధమైన ప్రేమలు కోరుతున్నారు కాబట్టి ఆ ప్రేమను తగ్గట్టే లోకంలో ప్రవర్తిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు మనం దేవుణ్ణి ప్రేమించుట కంటే ముందుగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించిండు చూడండి. ఇప్పుడు మనకి పుట్టిన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామండి. చిన్ననాటి నుంచి పెద్ద అయ్యే వరకు వల్లారు ముద్దుగా మన పిల్లల్ని ఎంత ప్రేమ, కంటికి రెప్పలా కాపాడే ప్రేమ మనది. మనలందరినీ కాపాడే ప్రేమ తండ్రిది. ఆయన అవపడతాడా? అకపడడు. ఆ ప్రేమ ఎక్కడ పెట్టిండు? భార్యాభర్తల్లో పెట్టాడు. భార్యాభర్తలు పెట్టి ఆ ప్రేమను ఆయన చూస్తున్నాడు, కానీ కంటికి అవపడాడు. ఫస్ట్ కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తారు. కంపల్సరీ భార్యాభర్తలు ప్రేమిస్తేనే ఆ ప్రేమతోనే ఈ లోకానికి కొడుకో కూతురో లోకానికి రావాలి. అవునా కదా? అంతేనా? ప్రేమ భార్యాభర్తల్లో ఉంటేనే తప్ప ఈ లోకానికి కూతురు కానీ కొడుకు కానీ ప్రేమించగలుగుతారు. ప్రేమతోనే పిల్లల్ని చాకగలుగుతారు. లేదా కష్టం. చూడండి, భార్యాభర్తలకి ముందుగా పెళ్ళైనప్పుడున్న ప్రేమ కొంతకాలం ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? పిల్లలు పుట్టేంత వరకే ఉంటుంది. తర్వాత ఆ ప్రేమ ఎలా మారిపోతుందంటే పిల్లల మీద డైవర్ట్ అయిపోతుంది. భార్యాభర్తలకు ఉన్న ప్రేమ 100% ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత 50%, ఆ 50% పిల్లల మీదకి వస్తుంది. అది రాను పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చిందనుకో, మనవరాల మీదకి పోతుంది డైవర్ట్. ఇలాగా మన ప్రేమ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి ఎండ్ అయిపోతుంది? ఇది కేవలం సమాధి వరకే. అంతేనా కదా? అంతే కదండి. నువ్వు అంతకంటే దాటలేవు. భార్యాభర్తలో ఉన్న ప్రేమ 100%, అది చివరికి 100% ఉంటుందా? మళ్ళా ముదివిలో ఉంటుంది, కొద్ది గొప్ప ఉంటుంది. తిట్టుకుంటానో గునుక్కుంటానో ఏదో మొత్తం మీద కొనసాగుతుంది. కానీ కంటికి అగపడని ప్రేమ అది మనకి అర్థం కాదండి. ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇలా నిజంగా భార్యాభర్తల్లో ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల్లో ఉన్న ప్రేమ అది నిజంగా మనకే పుట్టింది అనుకుంటున్నాం. కానీ అది దేవుడు మానవ దేహంలో ఉంచాడు. దేవుడు ఉంచిన ప్రేమ అది. ఆ ప్రేమ రాను ఏమైపోతుంది?
తగ్గిపోతుంది. నిజంగా ఎలా తగ్గిపోతుంది బ్రదర్ అంటారా? చూద్దాం, వాక్యాలలో మనం వెళ్తుంటేనే మనము ఆలోచిద్దాం. దేవుని వాళ్ళ ముందుగా మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం, దేవుడి సంకల్పం మనుషుల పట్ల, తన పోలికలో ఉన్న బిడ్డల పట్ల దేవుని సంకల్పం ఎలా ఉందో ఒక్కసారి మనం ఎన్నోసార్లు చదువుకుంటాం. కాబట్టి ఒక్కసారి పోయిన వారం కూడా మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసిన తర్వాత 5, 6 వచనాలు ఒకసారి గమనిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎట్లనగా ఇప్పుడు 5, 6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు. ఎవరికి కావాలి కుమారులు? తండ్రి అయిన దేవునికి కుమారులు కావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలిక మానవ దేహములో ఉంచాడు. ప్రేమను ఉంచాడు, కోపను ఉంచాడు, అన్ని విధాలుగా మానవ దేహంలో ఉంచాడు. చూడండి, ఆదాము తప్పు చేసినా కానీ కూడా కయీనుని ఏబేలు ఎలాగా పెంచిందండి? ప్రేమతోనే కదా. కాకపోతే దేవుని వాళ్ళరా, ఈ ప్రేమ ఎందుకు మన మీద తగ్గిపోతుంది? మనకి రాను ఇది అంత్యదినాలలో ఉన్నాం మనం. అంత్యదినాలంటే భూమి అంతమైపోయే దినాలలో మనం ఉన్నాం. ఏమి లేదు, యేసు 2వ రాకడికి ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా జరగవచ్చు. తెలుసా మనకేం? రేపు రావచ్చు, గంటకే రావచ్చు. ఇది అంత్యదినాలు. అంత డేంజర్ జోన్లో మనం ఉన్నాం. మరి ఈ డేంజర్ జోన్లో అనేక ప్రేమలు చల్లారిపోతున్నాయి. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చారు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది మనలో ఉండి? పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తుందండి? దేవుని మీద ప్రేమను పెంచుతున్నాడు. అంతకుముందు లోక సంబంధమైన వ్యక్తుల మీద, లోక సంబంధమైన ఆలోచనల మీద ప్రేమ ఉండే ఎక్కువ. ఇప్పుడు తండ్రి ప్రేమ ఎక్కడ కట్ అయిపోయింది? ఏదేమంతోటలో కట్ అయిపోయిందా లేదా? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం. ఆ ప్రేమతత్వం ఏదేమితోటలో కోల్పోయినాం. మళ్ళీ తిరిగి ఆ ప్రేమను పంచడానికి, ప్రేమను కలపడానికి మన మధ్యలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చిండు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. రాను ఏమైపోతుంది? తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకు తగ్గుతుంది? ఎప్పుడైనా గమనించారా? ఏం తగ్గుతలేదు బ్రదర్ మీరు అనుకుంటున్నారా? మరి మీరు చూడండి మీ ఆత్మలు, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వినడానికి బాగానే వస్తున్నాం. కానీ బయటికి పోయినాక ఆ క్రియలు, దేవుణ్ణి ప్రేమించి క్రియలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చిండు, దేవుణ్ణి ప్రేమించి వచ్చాడు. ఏంటండి? దేవుణ్ణి ప్రేమించి వచ్చాడు. వచ్చేసి అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు చేసిండా? చేయలేడా? ఆయన పవర్స్ లేవా? కానీ స్వయంగా తన పోలికలో ఉన్న బిడ్డలు, యేసు మీద కూడా అంత ప్రేమ లేదండి, మన మీద అంత ప్రేమ ఉందండి. యేసు తన కుమారుడు చచ్చిపోయినా సరే, కానీ మన మీద అంత ప్రేమ ఉందండి. పరలోకపు తండ్రి, నా బిడ్డలందరూ భయంకరంగా ప్రమాదంలో ఉన్నారు, వీళ్ళని బయటికి తీయాలి, వీళ్ళని కాపాడాలి అంటే ఏం చేయాలి? తన కుమారుడే రావాలి. ఇక ఎలా రావాలి? శరీరాన్ని ధరించుకునే రావాలి. మనం ఎలాగున్నాం ఆయన కూడా అలాగనే వస్తేనే మనల్ని కాపాడగలుగుతాడు. మరి దేవుడు ఎంత ప్రేమిస్తే ఆయన ఏమనుకున్నాడు? పరలోకంలో ఆయన ఏమనుకున్నాడమ్మా? ఆ 5:6 చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారానే దేవునికి కుమారులు కావాలట. యేసుక్రీస్తు ఆదామును తయారు చేసిండు, ఫెయిల్ అయిపోయింది. అక్కడ
ఫెయిల్ అయిన వ్యక్తిని మళ్ళీ వద్దంటున్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ద్వారానే కుమారులు కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఆది తల్లిదండ్రులకు సంబంధించిన అనేక మంది భూమి మీద ఉన్నారా లేదా? అర్థమవుతుందా? వాళ్ళని రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడ మిస్ అయిపోయింది, ఎక్కడ తేడాలు వచ్చింది బాగా ఆలోచించి రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే రిపేర్ చేసే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి. ఆదాము ద్వారా వస్తే ఎలాంటి వాళ్ళు వస్తారు? ఇక ఎజెకియెల్ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలాగా వస్తారు. ఎజెకియెల్ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు, ఇక్కడ అబద్ధపు మాటలను అబద్ధపు మాటలు అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడు ఎవ్వలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు బాగా వినండి, మరణానికి పాత్రులు కాని వారిని చంపుచు. మరణానికి పాత్రులు కారు అంటే భూమి మీదికి ఎవరు రావాలో, దేవుని చిత్తంలో ఎవరు ఉన్నారో ఎవరు రావాలనో అనుకొని వాళ్ళు వస్తలేరట ఆదాము నుంచి. ఇప్పుడు మనమంతా ఆదాము సంతానమే. ఆదాము సంతానం నుంచి క్రీస్తు సంతానాలకు ఎప్పుడు వచ్చాం మనము? కంతం. అందరు తీసుకుర్రా, ప్రపంచం మొత్తం తీసుకుర్రా. వాళ్ళు ఎవరి సంతానం? ఆదాము సంతానం. అక్కడ ఫెయిల్ అయిపోయింది. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించేది ఎప్పుడు? పరిశుద్ధాత్మను స్వీకరించేది ఎప్పుడు? ఈ మహాజ్ఞానం చదివేది ఎప్పుడు? టైంకి ఎక్కడుంది ఇక? అందుకే ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరణమునకు పాత్రలు కాని వారిని చంపుచు. మరణానికి అంటే భూమి మీదికి ఎవరు దేవుని చిత్త ప్రకారంగా ఎవరు భూమి మీదికి రావాలనో వాళ్ళని ఏం చేస్తున్నట్టు అపవాది చంపేస్తుందంట. ఎలాగ చంపేస్తుంది బ్రదర్ అంటారా? చూడండి, వివాహము అన్ని విషయములో ఘనమైనది, అవునా కదా? వివాహం అన్ని విషయంలో ఘనమైనప్పుడు ఇప్పుడున్న వివాహాలు ఎలాగున్నాయి? పెళ్లి కాకముందు యవ్వన ప్రాయంలో ఎంతమంది కళ్ళు చూపులు, ఒక 10 మందిని 20 మందిని చూడండి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఒక్క 50-30 సంవత్సరాలకి పోతే తల్లి తండ్రులు చూస్తే తాళి కట్టేసుడే, అంతే. ఇప్పుడుందా? ఏ జనరేషన్ మారిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ సంతానం నుంచి దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడు ఏమంటున్నాడు? వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు పవిత్రంగా నిష్కలంకంగా ఉండాలట. దేవుని కుమారులు రావాలంటే భూమి మీదికి. ఎవరికి జంటలు ఉన్నాయమ్మా? ఎవరి జంటలు ఉన్నాయి? అందుకే ఎవరి జంటలలో ఎవరు కూడా పరిశుద్ధత లేదు, వివాహము పరిశుద్ధత లేదు. అందుకే అక్కడ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళా కొంతకాలం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత కనీసం ఎవరో ఒకరు బోధ విన్న తర్వాత యేసుని అంగీకరిస్తారు కదా, అప్పుడు ఆయన స్వీకరించాలనుకుంటున్నాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ వివాహము అని పత్రికలలో వివాహం చేసేటప్పుడు అన్ని పరిశుద్ధత అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మనుషులు ఎలా ఉన్నారు? జంట. అలాంటి పరిశుద్ధత కలిగి ఉంటే ఆ జంట నుంచి దేవుని యందు భయభక్తులు ఉంటే ఆ జంట నుంచి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారండి? తండ్రి, మీరు నాకు ఇస్తున్నారు, ఆ కుమారుల్ని నేను మీకోసం పెంచాలి, పవిత్రంగా పెంచాలి, పరిశుద్ధంగా పెంచాలి అన్నీ. అప్పుడు ఇక అక్కడి నుంచే పునాది మొదలవుతుంది. ఆ పునాది ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు జ్ఞానం ఎప్పుడు వస్తుందమ్మా? సుమారు 15-16 సంవత్సరాలకు వస్తుంది. కొద్దిగా జ్ఞానం గ్రహించిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకున్నాక, బ్యాప్టిజం తీసుకున్నాక అప్పుడు నువ్వు కుమారులు అవుతున్నావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఎజెకియెల్ గ్రంథం చూడండి, గమనించండి, ఆ మాటలు గమనించాలి మీరు. మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించారు. చూడండి, కీర్తన గ్రంథం 127 2-3 వచనాలు చూడండి. మీరు ఆలోచించండి, 2-3 వచనాలు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని కొరకు ఆలోచించి దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారి జంట నుంచి సెలెక్ట్ 30-40 కోట్ల శుక్రకారాలలో దేవుడు నచ్చిన సెలెక్ట్ చేసుకొని తండ్రిలో నుంచి ఆత్మలో ప్రవేశం, తల్లిలో నిర్మాణం, వాళ్ళు అప్పుడు ఆ జంట నుంచి పరిశుద్ధమైన వ్యక్తులు రావాలి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి?
జంటల ఆలోచనలు ఎలా ఉంటున్నాయమ్మా? పరిశుద్ధత ఉంటుందా? మీరు ఆలోచించుకోండి. మరి పరిశుద్ధత లేని అలాంటి జంటల నుంచి దేవుడు ఎలా కోరుకుంటాడు, ఎలా తీసుకొస్తాడు ఈ భూమి మీదికి? ఫెయిల్ అయిపోయిందా లేదా? వివాహ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందా లేదా? అందుకే దేవుడు ఆయన పరిశుద్ధుడు కదా. మరి అలాంటి బీజం ఆయన ఏమనుకున్నాడు? మనల్ని ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏమన్నాడమ్మా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం కోసం, నీ కోసం, నా కోసం, పిల్లలకు మన కోసం కాదు, పిల్లలు మన కోసం కాదు కనేది. ఇప్పుడు ఈ భార్యాభర్తలో ఈ ప్రేమ లేకపోతే, నువ్వు ప్రేమతో పిల్లల్ని సాగవు కదా, ఆ ప్రేమ బీజం పెట్టకపోతే. నేను ఎందుకు పెంచాలి దేవుని కోసం దట్ అని ఎట్లుంటుందండి? పరాయి పిల్లలు చూస్తే టట్ అంటారు, మన పిల్లలు ఓ ఎట్లుంటుంది? దేవుడు అలా అనుకుంటాడా? అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయనకి ఏ భేదం లేదు. మన పిల్లలు మాత్రమే చూస్తాం. సరే, ఒక 4 రోజులు చూస్తారేమో పక్కింటి వాళ్ళని, తర్వాత ఎక్కడ తేడా వస్తుంది? అంటే ఒక మనిషిలో ఇంత విభేదం ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రేమతత్వం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడమ్మా? మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆదాము ఫెయిల్ అయిపోయాడు. మొదటి ఆదాము ఫెయిల్ అయిపోయాడు. రెండో ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. మొదటి ఆదాం ఫెయిల్ అయింది కాబట్టి రెండవ ఆదాం యేసుక్రీస్తు తన కుమారుడు భూమి మీదకి అదే శరీరాన్ని ధరించుకొని వచ్చి రిపేర్ చేసుకున్నాడు. ఆయన రిపేర్ చేసి అందరినీ రిపేర్ చేసి దాన్ని దగ్గరికి తీసుకుపోవాలంటే ఏం చేయాలి? తన కోసము మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము. మన ఎదుట కాదు. మనం పరిశుద్ధులు, నేను పరిశుద్ధంగా ఉన్నాను బ్రదర్ అంటే ఎలాగా? నేను పరిశుద్ధంగా ఉన్నట్టు మీరు ఎలా నమ్ముతారా? జనాలు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కానీ ఆయన ఎదుట అన్నట్టు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత తండ్రిలో ఆలోచించుడు. ప్రేమ, అక్కడ ప్రేమ బీజం పడుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఒక మాట అంటున్నాడు యోహాను 3వ అధ్యాయం 16-17 చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు, బాగా వినండి దేవుని వాళ్ళారా, దేవుని సంకల్పం, దేవుని ప్రేమతత్వం చూడండి. ఒకరిని మనం ప్రేమించాలన్నా కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతుంటాం, అవునా కదా? ఫెయిల్ అవ్వడం కారణం ఏంటి? ఇక్కడ ఏమంటుంది చూడండి. లోకాన్ని ఎంతో ప్రేమించినట్ట ఎవరు? తండ్రి. లోకంలో ఏముందండి? ఇప్పుడు అడవిలో ఉన్నాడు, అడవిలోకి పోయి ఈ మాట పలికిండి అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ లోకంలో అడవిలో మనుషులు లేరు, ఏం లేవు, ఓన్లీ జంతువులే ఉన్నాయి అనుకోండి. అక్కడ పోయి ఈ మాట అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? చదవమ్మా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా అడవిలోకి పోయి నేను అడవిని ఎంతో ప్రేమిస్తున్నా అంటే అడవిలో ఏముంది? మనుషులు ఉన్నారా? ఇప్పుడు లోకంలో ఏమున్నది? మనుషులు. లోకం అంటే మనుషులే. అంటే లోకాన్ని ఎందుకు ప్రేమించగలిగిండు తండ్రి? తన పిల్లల కోసం లోకం చేసిండు. లోకం అంటే సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో అన్నిటినీ కలగజేసిన, తన పోలికలో ఉన్న బిడ్డలకి ఏమేమి కావాలో అన్నీ కలగజేసిన ఆ కన్న తండ్రి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు 16-17 చదువు తల్లి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. మనం ప్రేమిస్తున్నామా? అది ఎలాంటి ప్రేమ అంటే తెలుసా? ఇర్మియా గ్రంథం 31:3 వచనం చూడండి దేవుని వాళ్ళరా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో. శాశ్వతం అంటే ఎవర్ లాస్టింగ్, అది అంతము లేని ప్రేమ మనది. నేను చెప్పినా కదా ఫస్ట్లో, భార్యాభర్తలకి నీ కోసమే పుట్టాను, నువ్వు నా కోసమే పుట్టావు. ఇది శరీర సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమ నిజమైన ప్రేమ అనుకుంటారు. ఉన్నాయి ఆ ప్రేమలు? ఇప్పుడు చెప్పండి. నిజమైన ప్రేమలు మనుషులలో తగ్గిపోతుందండి. ఆ ప్రేమ దేవునికి అగపడుతలే.
కంటికి కనపడని దేవుని ఆత్మ ప్రేమ. దేవుని ఆత్మ ప్రేమ, మనుషుల ప్రేమ కంటికి అవుపడుతుంది, కానీ కంటికి అగపడని కన్న తండ్రి ఆత్మలకు ప్రేమ, ఆత్మ ప్రేమ, అది ఎలాగ అవుపడుతుంది నీకు? ప్రకృతిలో ఎన్ని పని చేస్తున్నాయండి, ప్రేమ కాదా ఇది? అసలు ఏంటండి ఆ ప్రేమతత్వాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఇలా నిజంగా ఊపిరి ఉంచి ఈ ఊపిరిలో మానవ దేహంలో ఎన్నో అవయవాలలో ఎన్నో పని చేస్తున్నాయి, కంటికి అవపడని. ఇప్పుడు మన కంటికి అవపడే కేవలం 10% మనకిచ్చిన ఈ సృష్టిలో కేవలం 10% కంటికి అవపడని ఇంకెన్నో ఉన్నాయట. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, రుజువు కలిగిస్తున్నది. ఇప్పుడు మన కంటికి అవపడేది, ఇప్పుడు చూడండి మన శరీర అవయవాలు ఎంత మటుకు అవపడుతున్నది? పై రూపమే అవపడుతుంది. లోపల ఈ పై రూపం చర్మం తర్వాత లోపల ఎన్నో పని చేస్తున్నాయి. అవి పని చేస్తుంటేనే మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, నడవగలుగుతున్నాయి. ఎన్నో మిషన్లు ఉన్నాయి, దేవుడు పెట్టిన మిషన్. అర్థమవుతుందా అండి? ఇవి ఏంటంట? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవి కంటికి అవపడని ఉన్నవనుటకు రుజువునై ఉన్నాయి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఇప్పుడు ఉన్నాయని నమ్మాలి అంతే. నేను చూస్తేనే నమ్మాలంటే కంటికి అవపడేది 10%. ఉన్నవని విశ్వాసం కలిగి ఉంటే 90% ఉన్నది. అదే దేవుని మీద ఆధారపడి ఉన్నవని నమ్మడం, పరలోకం ఉన్నది నమ్మడం, అది 90%. ఇది 10%. ఈ 10% మనోనేతలు గుడితనం చేసేసి మనల్ని ఈ ప్రపంచంలో యుగ సంబంధమైన దేవత మనోనేతలు గుడితనం చేసేసింది. ఈ 10%. 90% ఉన్నది. ఆ 90% కంటికి అగపడకుండా పనిచేస్తున్నది కన్న తండ్రి. అర్థమవుతుందా అండి? కంటికి అగపడకుండా పనిచేస్తున్నాడు దేవుడు. మరి ఆ ప్రేమనే, ఇలా ఆ ప్రేమ ఉన్నది కాబట్టి మనం బ్రతికిన్నాం. అర్థమవుతుందండి? ప్రేమ లేకపోతే ఉంటామో భూమి మీద. అందుకే ఇక్కడ ఏమంటుండే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించుడు. ఆయన రాకపోతే మనకు రక్షణ ఉంటుండేనా? ఏమైపోతుంటివి? కుమారులుగా ఉంటామా? కుమారులు ఎవరు అవుతున్నారు? కుమారులు ఎప్పుడైతున్నాం అని చెప్పినా కదా పోయినసారి. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను పంపించాడు. అప్పుడు తనకు దేవునికి పిల్లలు అవుతున్నాం. మరి ప్రపంచంలో అందరు పిల్లలా? పిల్లలు గారు. అందరు అవుతారా? అందరు గారు. పిల్లలు ఎప్పుడైతారు? ఆదాము పోగొట్టుకున్నాడు. మళ్ళా పిల్లలు కావాలి అంటే ఏం చేయాలి? తండ్రి వైపు నడిపించడానికి మనలోకి రావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ దినదినం ఏమైపోతుందంట? ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటున్నాడు. ఎందుకు దుఃఖపరుస్తున్నాం మనం? నీకు తెలియకుండా ఎలా దుఃఖపరుస్తున్నావు అంటే, ఇప్పుడు తండ్రి వైపు తండ్రి యొక్క ప్రేమతత్వము 66 గ్రంథాలలో ఉన్నాయండి రాసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ ఏంటో లేఖ రాశాడు మనకి. 66 గ్రంథాలు రాశాడు మనకి లేఖ. ఇది ప్రేమ, దేవుని ప్రేమనండి. ఈ సృష్టి క్రమము ఎలా జరిగిందంతా ఈ బైబిల్ చిన్న పుస్తకాలలో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి సిలబస్ ఎట్లుంటాయమ్మా? 10th క్లాస్ సిలబస్ సంవత్సరం కల్లా ఖతం. మళ్ళీ ఇన్ని పుస్తకాలు. లాయర్ కావాలడు పేరుస్తాడు అక్కడి నుంచి ఆడదాకా. ఎన్ని చట్టాలు ఉంటాయో ఇంట్లో. అసలు ఏంటండి ఇది? మ్యాజిక్ బుక్ కాదా ఇది?
పరిశుద్ధాత్మ శక్తి ఏమంటే దాన్ని మనం బైబిల్ని చాలా చిన్న అంచనిస్తే చిన్నగానే అవపడుతుంది. విలువ పెట్టి కొనాలి అంటే ఫస్ట్ ఈ బైబిల్లో ఎన్ని రహస్యాలండి, ఎన్ని మర్మాలు ఉన్నాయి దేవుని వాళ్ళరా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు వచ్చాడు? తండ్రి దగ్గరికి తీసుకుపోవడానికి, తండ్రిని పరిచయం చేయడానికి నీలోకి వచ్చాడు. భూమి మీద తండ్రిని, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుని మర్చిపోయామా లేదా? మళ్ళా గుర్తు చేయడానికి మనలోకి ఎవరు వచ్చిర్రు? పరిశుద్ధాత్ముడు వచ్చిండు. వచ్చి పరలోకంలో ఉన్న తండ్రి అయ్యా, ఆయనను గుర్తు చేసుకో అని బతలాడి అంటే మనం కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఆత్మను పక్కకు పెట్టేస్తున్నాం, మర్చిపోతున్నాం. అందుకే ఏం చేస్తున్నట, మనలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటున్నాడు. ఎందుకు దుఃఖపరచొద్దు? దేవుడు ఎవరమ్మా? ఆత్మ. యోహాను సువార్త 4:24 ఏముంది? దేవుడు ఎవరట? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆత్మ. దేవుడు ఎవరమ్మా? ఆత్మ. ఆత్మ మనలోకి ఎలాగొచ్చింది? ఆత్మ ఎలా మనలోకి వచ్చింది? యోబు గ్రంథం 33:4 ఇప్పుడు మన కంటికి అవపడుతున్న దాన్నే 10% అంటున్నాం. కంటికి అగపడని ఒక శక్తి పనిచేస్తుంది మనలో. అదేంటి? ఆత్మ, పవర్. ఇప్పుడు చూడండి, కరెంటు ఫ్యాన్ తిరుగుతుందంటే వెనక అది కంటికి అవపడదు. కరెంటు అవపడుతుందా? అగపడదు. మన శరీర అవయవాలు కదులుతున్నాయి అంటే లోపల ఏముందమ్మా? పవర్ ఉంది. ఏ పవర్ అట అది? దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ మనలందరినీ సృజించింది. సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. ఇప్పుడు మనలో జీవం ఉంది. చచ్చిపోయిన వాళ్ళలో జీవం ఉంటుందా? ఆ జీవము వెళ్ళిపోతే శవం. ఇప్పుడు మనలో కొంచెం ఆ జీవం వెళ్ళిపోతే మనం ఎవరమమ్మా? శవాలం. ఇప్పుడు ఆ జీవం మనలో ఉంది. ఆ జీవం మనల్ని నడిపిస్తున్నది. ఎంతవరకు నడిపిస్తాడో మనకు తెలియదు. ఆ జీవమే నడిపిస్తుంది. అది కంటికి అవపడుతుందా? ఒకసారి చూద్దాం అనుకోండి, చంపుకొని చూడండి, బయటికి వస్తుందేమో. అర్థమవుతుందా అండి? ఒక పవర్ పనిచేస్తుంది. ఆ పవరే ఆత్మదీపం. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా, సామెతలు 20:27 ఏముందమ్మా? యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఆరిపోయిందా? ఖతం. ఎప్పుడు ఆరిపోతుందో నీకు? రేపు దేవుడు కళ్ళలోకి వచ్చి, అమ్మా నేను రేపు నీ ఆత్మదీపం ఆరిపేస్తున్నా అంటే ఏమంటారు మీరు? సరే ప్రభు అంటారు. రెడీగా ఉంటారా? ఇంకో అవకాశం అడుగుతారు. అవునా? చాలామందికి మరణం అంటే భయం అండి. కానీ మరణం ఎలా రావాలనుకుంటారు? ఇంత నొప్పి లేకుండా మరణం అలా వస్తుందా? మరణం రాదు. నీకు హార్ట్ అటాక్ రావాలన్నా సుక్కలవ్వబడి చూపిస్తుంది మరణం అనేది అంత సింపుల్గా ఉండదు. మనిషిని హార్ట్ అటాక్ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, సూసైడ్ చేసుకున్న ఆ 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు ఘోరంగా ఉంటుందండి అది పరిస్థితి. నీ లైఫ్లో కూడా అలా చంపేస్తుంది శరీరాన్ని. మరణం అంత డేంజర్. ఆ మరణం నుంచే జీవంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే కదా మనం ఆదాము శరీరంలో నుంచి క్రీస్తు శరీరంలోకి వచ్చాం కాబట్టి ఆత్మను మనం కాపాడుకోవాలి. మనలో ఉన్న ఆత్మ. చదువమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగములన్నిటినీ శోధిస్తుందంటే ఎలా శోధిస్తున్నది? నీకు 1 తెస్సలోనికై 5:19 చూడండి. ఆత్మను ఆర్పకండి అంటే నీలో ఉన్న దీపాన్ని ఆర్పొద్దు అంటున్నాడు. మనం రాత్రి పండుకునే టైంలో ఏం చేస్తామో లైట్లన్నీ బంద్ చేస్తాం. అవునా కాదా? లైట్లు బంద్ చేసిన తర్వాత నీ ఆత్మదీపం వెలిగి ఉంటుందా లేదా? అలాగనే పండుకున్న తర్వాత రాత్రి నా నిద్రలే దేవుడు ఆర్పేసిండు అనుకో, తెల్లారి ఏం చేస్తావు? ఇంకేం చూడవు. ఇక అదే లాస్ట్ డే. ఆ ఆత్మదీపము ఆరిపోకుండా ఏం చేయాలంటే ఆత్మను ఆర్పకండి అంటే నిన్ను వెలిగించడానికి వచ్చిన లోపటికి నీ ఆత్మ, దేవుని ఆత్మ ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది? కారణం ఏంటి? మత్తయి సువార్త 24:12
మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అక్రమం పెరిగిపోతుందండి, జనాలలో పెరిగిపోతుంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. మత్తయి గారు ఎందుకు రాశారు? ఇది ఎప్పుడు రాశారు? సుమారుగా 2026 సంవత్సరాల కిందట పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాసిండు. ఎప్పుడు రాశాడు? అప్పుడే చెప్పిండు. అప్పుడే అక్రమం విస్తరిస్తుంటే అనేక ప్రేమలు అప్పుడే చల్లారుతున్నాయి కాబట్టి అప్పుడు రాశారు. ఇప్పుడు ప్రేమలు ఉంటున్నాయా? చెప్పండి, ప్రేమలు ఉంటున్నాయా? ఆ కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య ఉంటే చాలు అనేది ఎందుకు కారణం? అక్రమం విస్తరించిన తర్వాత ఇంకా దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఇక ఉంటుందా? ఆత్మ చల్లారిపోయింది, ఆత్మను ఆర్పకంట అంటున్నాడు. ఆత్మను ఆరిపేసిన తర్వాత ఆత్మను వెలిగించడానికి వచ్చిండు. కొద్ది రోజులు వెలిగిన మళ్ళా ఆరిపోతుంది. ఆత్మదీపాలు ఆరిపోతుంటే ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇక ప్రేమ చల్లారిపోతుంది. దేవుని వాళ్ళారా, దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు మనం అంత్య దినాలలో ఉన్నాం. కావాల్సిగా అయితేలే ఇక్కడ ఆయన రాకడికి అన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? అయ్యో నాకు ఇంతల మీద ప్రేమ ఉండలేకపోతుంది, అయ్యో ఏం జరుగుతుంది, వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నా, ఒక 10 సంవత్సరాల కిందట ప్రేమించిన అది రాను ప్రేమ ఎందుకు తగ్గుతుందంటే అపవాది అండి. యేసు రెండో రాకడికి అక్రమం విస్తరించిపోతుందంట, బాగా పెరిగిపోతుంటే ఇంకా ప్రేమ ఏడుంటుందండి? ప్రేమ ఎక్కడుంటుంది? ఆ ప్రేమ ఎలాగ తగ్గిపోతుంది? ఎలా తగ్గిపోతుందండి? అదే చూడండి, అదే 12-13 చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ప్రేమ చల్లారిపోతే అంతం వరకు రక్షణ ఉండదు. అంతం వరకు ఈ ప్రేమను కాపాడుకోవాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ తిరిగి తండ్రికి ఇస్తలేం ప్రేమ. వన్ సైడ్ లవ్ అంటారు కదండి. నేను అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నా కానీ అమ్మాయి నన్ను ప్రేమిస్తలేదని ఆ అమ్మాయి ప్రేమించేంత వరకు అమ్మాయి ఎంటబడతారు. మొత్తం మీద 10 సంవత్సరాలకి ఆమె కూడా ప్రేమించడం స్టార్ట్ అవుతుంది. దేవుడు కూడా వన్ సైడ్ లవ్. మనం పుట్టకముందే దేవుడు ప్రేమించిండు. మనం పుట్టకముందు ఈ లోకాన్ని రాకముందే నా కుమార్తెలు రాబోతున్నాడని దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? మనం ఎవరెవరు భూమి మీదకి రావాలి, ఎవరెవరు ఈ భూమి మీదకి రావాలో అన్నీ ఆయన గ్రంథంలో రాసేసుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 139 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగా, మనమంతా పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరి కళ్ళు చూసినాయట? దేవుని కన్నులు. నీ కళ్ళు చూసినాయా? చూడండి, తల్లి గర్భంలో ఆ రక్తపు ముద్దగా ఉన్నప్పుడు నాకు కొడుకు పుట్టబోతున్నాడు, నా కొడుకు ఇలాగ ఉంటున్నాడు, ఇలా ఈ రూపం ఉంటుంది అని నీకు తెలుసా? మీరు అందరూ తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాం కదా. తల్లి గర్భంలో ఆ రక్తపు ముద్దగా ఉన్నప్పుడు, ఆ ముద్దగానే ఇంకా ఆ పిండం ఇంకా అవయవాలు రాకముందే దేవుడు ఏం చేసిండంట? ఆ రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను. దేవుని కన్నులు ఆ రక్తపు ముద్దను చూసిండంట. చూసి తల్లి గర్భంలో అవయవాలు రాకముందే నా కుమారుడు ఇలా ఉండాలి అని ఆయన డిజైన్ చేసుకొని భూమి మీదకి పంపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మంచిగా పుట్టలేదు, కాలొంక ఏలొంక అని అంటారు. ఆయన డిజైన్ చేసి పంపిస్తే నీకేం ప్రాబ్లం? అదే కదండి, ఎంత బాధపడతాం కదా అసలు కదా. నియమింపబడిన దినములన్నింటినీ ఒకటైన కాకముందే నా దినములన్నీయో నీ గ్రంథములో లిఖితములాయెను. నీ గ్రంథం నీది అందరి పేర్లు రాసుకున్నాడు. భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు రాసుకులే, అందరి పేర్లు రాసుకున్నాడండి. మరి ఆయన రాసుకొని భూమి మీదకి పంపిస్తున్న ఆయన కోసం మనం బ్రతకకపోతే బ్రతకాలి కదా. ఆయన ప్రేమించి ఆ ప్రకృతిలో చూడండి, అరే నా కోసం బ్రతకని వాళ్ళకి నేను ఎందుకు ఆక్సిజన్ ఇవ్వాలి, ఎందుకు 5 పంచభూతాలు ఇవ్వాలని ఆయన స్వార్థం పెట్టుకున్నాడా? చెప్పండి.
నా కోసం బ్రతకని నా పిల్లలకి నేను ఎందుకు ఈ 5 పంచభూతాలు వాళ్ళని ఎందుకు అనుభవించడానికి ఇవ్వాలని అనుకున్నాడా దేవుడు? చెప్పండి. అలా అనుకుంటే భూమి మీద మనం ఉంటామా అండి? ఎంత ప్రేమిస్తున్నాడు అండి, ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ తిరిగి ఆయనని ప్రేమించలేకపోతున్నాం. కుమారుని భూమి మీదకి, తండ్రిని ప్రేమించి కుమారుని భూమి మీదకి వచ్చాడు, ప్రేమనంతా మనకి పంచాడు. ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమలో నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ చూడ, మీకు అక్కడ దాకా ఎందుకండి, భార్యాభర్తలకు ఉన్న ప్రేమ ఎలా ఉంటుందండి? నిజంగా ఆ తాళి కట్టిన వెంటనే ఏం మ్యాజిక్ ఉందో కానీ మొత్తం మీద ఎక్కడెక్కడో పెరిగి ఆ తాళి కట్టంగానే కథం. అసలు ఏముందని ఆ మ్యాజిక్ నాకు అర్థం కాదు. కథం అయిపోగానే ఆ బంధం అనేది ఎట్లా పెట్టిండండి దేవుడు కదా. ఆ బంధం అలాగ పెట్టిన ఆ బంధము చివరి వరకు ఉంటుందంటే మరి ఆ బంధం పెట్టింది ఎవరు? దేవుడే కదా. వివాహం అయిన వెంటనే ఆ బంధం అది చాలా స్టాండర్డ్ బంధం. మనం దేవుణ్ణి ప్రేమించకముందు దేవుడే మనల్ని ప్రేమించినట్టు ఎక్కడుంది చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చూడండి అమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించి బాగా ఎన్నో వచ్చినమమ్మా? 10వ వచనం. 10వ వచనంలో ఏమంటాను చూడండి. ఇక్కడ మనము దేవుని ప్రేమించితమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించినమని కాదు కానీ తానే మనల్ని దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రేమ మళ్ళీ తిరిగి తండ్రికి ఇయ్యలేకపోతున్నాం. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. అక్కడనే అనేక ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఇక్కడ ఆయన ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడని భూమి మీద 60-70 సంవత్సరాలు మన పిల్లలు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, భార్యాభర్తలు ఆ బంధం కట్టిన వెంటనే భర్త కోసం చివరి వరకు, భర్త కొట్టినా తిట్టినా ఎన్ని కష్టాలు బాధలు ఇద్దరు పంచుకొని ఎన్ని కష్టాలైనా ఆ బంధం విడిపోకుండా ఇప్పుడు ఉన్నారు. కొంతమంది ఉన్నారు. ఆ బంధం ఎలా ఉందండి? ఇప్పుడు కష్టాలు, భర్తతో ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టుకోకుండా చివరి వరకు, అంతం వరకు భర్తతోనే ఉన్న భార్యలు ఎంతమంది లేరండి? ఉన్నారా లేరా? మరి ఆ బంధంలో ఏముంది? ప్రేమ. భర్త ఇప్పుడు చూడండి, భర్త కోపం వచ్చి కొట్టినా భార్యకి భర్త మీద ప్రేమ. ఒకవేళ భార్య కోపం వచ్చి భర్తను తిట్టినా నా భార్యనే కదా, నా భర్తనే కదా, ఇట్లాగా అడ్జస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుండే మధ్యలో ఇద్దరి మధ్యలో ఏముందమ్మా? దేవుని ప్రేమ. ఆ ప్రేమ వల్ల అన్ని భరిస్తున్నాం, సహిస్తున్నాం. వాస్తవం కదా. మరి తండ్రిని యేసుక్రీస్తు ప్రేమించాడు కాబట్టి ఆ బాధలన్నీ భూమి మీద వచ్చి పడ్డాడా లేదా? ఎన్ని కొడుతున్నా, ఎన్ని తిడుతున్నా, ఎన్ని హింసలు పెట్టినా తండ్రినే చూస్తున్నాడు. తండ్రిని చూస్తుంటే శరీరాన్ని ఎన్ని కొడుతున్నా ఎడ తెలుస్తుంది? ఇప్పుడు భార్య భర్తని ఎక్కువ ప్రేమించింది అనుకోండి, భర్త కొట్టినా కానీ దులుపుకొని పోతుంది, నా భర్తనే కదా. అది అలాంటి ప్రేమ ఇప్పుడు కనుమరుగైపోతుందండి. అదే కష్టాలు. ఈ భూమి మీద ఎంతమందికి కష్టాలు వచ్చినాయండి? ప్రవక్తలకి, అపోస్తులకి, ఆది క్రైస్తులకి. తండ్రిని ప్రేమించిండ్రు. ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి ప్రేమించింది కాబట్టి ఆ భరించిన ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ భరించగలుగుతాయి. ఇలా మనం ఎందుకు భరించలేకపోతున్నాం? తిరిగి తండ్రికి ఆ ప్రేమను ఎందుకు పంచలేకపోతున్నాం అంటే కారణం అనేక ప్రేమలు చల్లారుతున్నాయి. ఏ ప్రేమ? ఆత్మ ప్రేమ. దేవుని ఆత్మ ప్రేమ చల్లారుతుంది. ఈ ఆత్మ ప్రేమ చల్లారిపోయిందనుకో, ఇంకా దేవుని కొరకు బ్రతకలేం, దేవుని కార్యక్రమాలు చేయలేం, దేవుని గురించి నిలబడలేము, ఇక ఉండలేము. ఇక ఉండాలి అంటే మళ్ళా డెవలప్ చేసుకోవాలి, దివారాత్రులు కష్టపడాలి. ఆత్మను చల్లార్చొద్దండి. ఆత్మ చల్లారిపోయిందా ఇక మనల్ని లేపే దిక్కుండరండి. సేవకుడు ఎన్ని చెప్పినా ఇంకా గ్రహించగలుగుతావు, కానీ బయటికి పోతే ఆత్మ చల్లారిపోయినాక దేవుని కొరకు బ్రతకలే. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకే అనేక ప్రేమలు ఇప్పుడు చల్లారిపోతున్నాయి. కారణం అప్పవాది యేసు రెండో రాకడికి ఈ ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈ ప్రేమలు చల్లారొద్దండి. నువ్వు లోక సంబంధమైన ప్రేమలు చల్లారినా
దేవుని ప్రేమ చల్లారిందా, మనం నిలబడాలి. అందుకే ఇక్కడ ఏమంటుండు, మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై చూడండి ఆ పదాలు చూడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తే, మనల్ని ప్రేమించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడట మన కోసం? మన పాపములకు ప్రాయచిత్తమై. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమించినందుకు దేవుడు మనకు బహుమతి ఏమిస్తున్నాడు? మరణాన్ని నుంచి తప్పించడానికి తన కుమారుని బలి పెడుతున్నాడు. ఇక్కడ ఆ కుమారుణ్ణి నమ్మిన వాళ్ళంతా బలైపోయినరు. ఇప్పుడు మనం కూడా బలి కావాలని క్రీస్తులోకి వచ్చినాం, కానీ అనేక ప్రేమలు మెల్లమెల్లగా చల్లారిపోతున్నాయి. ఆ ప్రేమ చల్లారొద్దు. ఆత్మ ప్రేమ చల్లారిందా, నిలబడలేవు. అందుకే ఇక్కడ ఏమంటారు, 12 వరకు చదవమ్మా. మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆత్మ చల్లారకుండా ఉండడానికి చివరి వరకు ఇంకా కష్టాలే స్టార్ట్ కాలే, శ్రమలు స్టార్ట్ కాలే, ఇబ్బందులు స్టార్ట్ కాలే, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఇంకా స్టార్టే కాలేక ఇప్పుడే అన్ని పడిపోతే ఇంకా పరిస్థితి ఎలా రక్షిస్తాడు దేవుడు నిన్ను? అందుకే ఈ చివరి దినాలలో చాలా 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 ముఖ్యం. మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ చల్లారే పనులు మనం చేయొద్దు. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, మనం నమ్మితేనే ఆయన వచ్చాడు, మనం స్వీకరిస్తేనే వచ్చాడు, బలవంతంగా రాలే. అర్థమవుతుందా దేవుని వల్ల? ఎక్కడ చదివిన తల్లి? 11 వరకు, 12 వరకు. ఏ మానవుడునో దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు, ఎప్పుడు చూడలే. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుని చూస్తే, దేవుని నిజంగా చూడాలి, దేవుని కంటికి అవుపడని దేవుణ్ణి నువ్వు చూడాలి అంటే ఏం చేయాలట? మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అరే వాహ్, ఎక్కడ కొట్టిండు చూడండి. నువ్వు ఒకరినొకరు ప్రేమిస్తే ఏమైతుందట? దేవుడు ఎక్కడ ఉంటాడట? మన యందు మధ్యలో ఉంటాడట. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణంగా నెరవేరుతుంది. 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూప, ప్రేమనే ఆయన ఇప్పుడు ప్రేమలో నుంచి పంచుకొని వచ్చినాం మనం కదా. ఇప్పుడు భార్యాభర్తలు ప్రేమిస్తేనే ఆ ముద్దకు ఆ రూపం వచ్చింది. భార్యాభర్తల వల్లనే ఆ ముద్దకు, ఏది రక్తపు ముద్దకు విలువ వచ్చింది, రూపం వచ్చింది. ఇద్దరు కదలిక వల్లనే కదా ఆ రూపం, ఇద్దరి రూపం వస్తుంది ఇక్కడికి, భూమి మీదకి. మనందరి రూపం తండ్రి ఆయనలో నుంచి మనకు పంచాడు, ఆత్మను పంచాడు. ఇప్పుడు మీరంతా ఇప్పుడు చూడండి, శరీర సంబంధమైన వ్యక్తులు మనిషిపోయింది, శరీరంలో ఉన్నాం అంతే మనం. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. ఇదంతా ఈ తాత్కాలికమైన శరీరాలు ఇవి. ఇది ఎప్పటికి ఉండదు. 10% కూడా ఉండదు, 90% మెయిన్. ఆ లోకానికి పోవడానికే మన ఈ పోరాటాలు. నువ్వు శరీరంలో కొద్ది కాలమే ఉండేది, కానీ శాశ్వతంగా ఉండేది 2 లోకాలు. ఎన్నోసార్లు చెప్పిన, నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ అది మామూలు ఆత్మ కాదు. ఆ ఆత్మ ఉంటే నరకంలో ఉండాలి, ఉంటే పరదేశాలలో ఉండాలి. కానీ ఈ భూమి మీద శరీరం ఉండేది కేవలం కొద్ది కాలమే. లోపటున్న ఆత్మ అది శాశ్వతం. దేవుని దగ్గరికి పోవడానికి మనకు ఒక శరీర అవయవాలు ఇచ్చిండు. ఈ అవయవాల ద్వారా తండ్రి దగ్గరికి పోవాలంటే తండ్రి క్రియలు చేయడానికి మనకి ఇచ్చిండు ఈ అవయవాలు. ఎలా ఇచ్చిండు? ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు చేసిన పని? క్రీస్తు చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు తండ్రి కోసం భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? తండ్రి చిత్తం నెరవేర్చాడు. అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. తండ్రిని ఎలా ప్రేమించగలుగుతున్నాడండి? ప్రేమనండి, అది శాశ్వతమైన ప్రేమనండి. ఆ ప్రేమనికి అంతులేని ప్రేమనండి. ఆ ప్రేమ ఇలా మనలో ఉందా లేదా అని ఆలోచించుకోండి. ఇలా మనము ప్రేమ చల్లారితే దేవుని గురించి బ్రతకలేం, దేవుని పని చెయ్యలేం దేవుని వాళ్ళరా. ఇప్పుడు మీరు లోకంలో పోయేసి అనేక సమస్యలతోని, ఈ లోకం ఎలా ఉంటుందండి? లోకం చెడిపోయిన లోకం. పాపం మీరు దేవుని కొరకు ఉండాలన్న పొద్దున ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం వచ్చే వరకల్లా ఆత్మ ఉండదు, వాక్యం అంటే ఉండదు, చిరాకుతో ఉంటారు. లోతున్నాడు కదా.
ఈ భూమి మీద కొద్ది కాలం నువ్వు నొప్పించుకుంటూ ఉన్నాడు ఈ భూమి మీద. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతుని తప్పించిండు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియో వినిన వాటిని బట్టియో వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసును ఒప్పిస్తున్నాడు. ఇంకా కొద్దిగా ఓపిక అనేది తనకు తానే ఒప్పించుకుంటున్నాడు. ఎందుకు? ఇంకా విడుదలవుతుంది అని సంవత్సరం కొద్దిగానే ఒప్పించుకుంటున్నాడు లోకంలో పోకుండా. అలా ఉండాలి ఇప్పుడు మనం. ఉండకపోతే నువ్వు పరలోకం చేరేలేవు దేవుని వాళ్ళరా. చాలా టఫ్ ఉన్నది, చాలా టఫ్. ఒకప్పుడు నేను చెప్పినా కదా, అసలు రోమా సామ్రాజ్యం పరిపాలించే ఆ టైంలోనేనండి ఒరిజినల్ క్రైస్తులు అప్పుడే కదా మరణించింది. 10 మంది రాజులు. నిజంగా మామూలు అండి అది. ఇప్పుడు ఉన్నదా అలాంటి శ్రమలు వస్తున్నాయా? అలాగ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎవరన్నా అవపడుతున్నారు మీ కంటికి? చెప్పండి. ఈ ముసలోళ్ళు అందరూ ఏం చేస్తారమ్మా? పిల్లల మీద ఆధారపడతారు. అవునా కదా? పిల్లల మీద ఆధారపడుతున్నప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాం? వాళ్ళ మీద ఆధారపడ్డాం. దేవుడు చూడు ఆ బంధం ఎలా పెట్టిండో. మనం చిన్న ఉన్నప్పుడేమో తల్లిదండ్రుల మీద ఆధారం పెట్టిండు. వాళ్ళు ముసలో అయ్యేటప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడుతున్నాడు. ఈ ఇద్దరు ఫెయిల్ అయిపోయిన అనుకోని, ఇద్దరు ఫెయిల్ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా ముసలోళ్ళు పాపము మీ పిల్లల మీద ఆధారపడినా పడకపోయినా మీరు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక మంచి మార్గాన్ని తెరుస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచ్చిన. ఈ ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళు పిల్లల మీద నువ్వు 25% ఆధారపడు, కానీ మొత్తం 80% ఎవరి మీద ఆధారపడాలంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చోబడినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా. ఏంది మనమంతా ఇప్పుడు ముసలి ప్రాయంలో ఉన్నారు అంటే విశ్వాసము అలా కాపాడుకోవాలి దేవుని వల్లరా. పడుతూ లేస్తూ మన కుటుంబాలు ఎలాగున్నాయి ఒకసారి మీకే వదిలేస్తున్నా. పరిశీలన చేసుకోండి. దేవునితో అటాచ్మెంట్ ఉండాలన్న ముఖ్యమైన పర్సనల్గా ఎవరి పర్సనల్ వాళ్ళకి. తండ్రి ఎక్కడైనా ఆత్మ ఆరిపోతుంటే నీకు దూరం అయిపోతున్న తండ్రి, ఇలా అందరూ దూరం అయిపోయినా కానీ దేవుని దూరం అయిపోతే భూమి మీద బ్రతకలేమండి. అటు పోలేము, ఇటు రాలేము. దేవుడు దూరం కావద్దు, అస్సలే దూరం కావద్దు. మీరు ఆత్మ పరిశీలన చేసుకుని చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. మనకి మంచి అవకాశం దేవుడు ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ మాట చెప్పి ముగించేస్తా. చదువు. తల్లి ఒడిలో కూర్చోబడినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు అంటే మన అందరికి ఇప్పుడు నేను కూడా ముదిమి వస్తుంది. మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా? ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఇంకా మిమ్మల్ని చూస్తున్నాండి, చాలా అదృష్టం. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? ఇలా ముదిమి వచ్చే వరకు అంటే మనం పిల్లల మీద 25% ఆధారం, మొత్తం ఎక్కువ దేవుని మీద ఆధారపడి బతకాలి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. ఎవరంట? దేవుడట. అందుకే నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. అదేమ్మా ముసలిళ్ళారా, బాగా ఆలోచించుకోండి. ఫస్ట్ ఇది. లాస్ట్కి చూడండి, ఇప్పుడు నువ్వు మీ ముసలి ప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముసలి ప్రాయంలో ఉన్నాడు. మీ అమ్మ ఉందా? మీ అమ్మ మీ నాన్న ఉన్నాడా నేను ముద్దాడటానికి? ఉన్నారా? మీరే మనమల్ని ముద్దాడుతారు. అవునా కాదా? మిమ్మల్ని ముద్దాడే మీ తల్లిదండ్రులు ఉన్నారా? లేరు కదా. ఇర్మియా గ్రంథం 31:20 వచనం చూడండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. దేవునికి ఎంత ప్రేమ ఆ వ్యక్తి మీద పుడితే అంటాడు ఆ మాట చూడండి. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడు అతనికి విరోధంగా మాట్లాడితే ఏం చేస్తాడట? అతని జ్ఞాపకం చాలు. అలాగండి దేవునికి మనమంతా ముసలి ప్రాయం అయినా కానీ ఎంత ప్రేమ ఉంటుంది మరి.
చెప్పండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు పిల్లలు ముసలోళ్ళు అయినా కొద్దీ వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుంటుంది, ఎక్కువ పట్టించుకోం. మళ్ళీ భార్య పిల్లల గొడవలే ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు ఆ అమ్మ బాగున్నావా అన్నం తిన్నావా అంటాం అంతే. ఇక మరి వాళ్ళ ప్రేమ మన మీద ఉంటుంది, కానీ వాళ్ళని ప్రేమించే కోల్పోతున్నాం. ఇవాళ నిజంగా మీరు ప్రాక్టికల్ చేసుకోండి. ఆ ప్రేమ తగ్గితే, తండ్రి నాకు ఆ ప్రేమ కావాలి, ఇంకా ప్రేమ కావాలి, ప్రతి మనిషిని ప్రేమించే గుణం నాకు రోజు ప్రార్థన చేయండి. ఒక సమర్పించండి. ఇట్లా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ మాటలు ఎన్నో మాకు నేర్పించావు తండ్రి. బిడ్డలనైనా నీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. ఇప్పటి వరకు భూమి మీద ఉన్నంత వరకు మమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ ఏంటో, ఆ ప్రేమ విలువ ఏంటో బిడ్డలకి చెప్పాను తండ్రి. గ్రహించి ఆ ప్రేమను మళ్ళా తిరిగి నీకు ఇచ్చే ఆ శక్తిని బిడ్డలకి దయచేయండి తండ్రి. లోకంలోకి పోతున్నారు దేవా, జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి నాయనా. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.